ఈ నెక్ హంప్ గురించి ఎప్పుడైనా విన్నారా? చాలామంది ఇది ఫ్యాట్ అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ యువర్ పోస్చర్ క్రయింగ్ ఫర్ హెల్ప్. చాట్‌జీపీటీ. సరే, పాయింట్‌కి వద్దాం. ఇది అసలు ఎందువల్ల డెవలప్ అవుతుంది, ఎవరిలో డెవలప్ అవుతుంది, దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా తెలుసుకుందాం. మనం డైలీ చేసే యాక్టివిటీస్ తల వంచి ఏదైనా చేస్తున్నప్పుడు, అది ఎక్కువసేపు లాంగ్ టర్మ్ చేస్తున్నప్పుడు స్లోగా ఓవర్ టైం ఇది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చేస్తుంది ఫోన్ని తల వంచి చూస్తున్నారు కదా, అది. సెకండ్, ల్యాప్టాప్ వర్క్ ఏదైనా కూడా కిందికి తల వంచి చేస్తున్నప్పుడు. థర్డ్, లాంగ్ డ్రైవ్స్. ఫోర్త్, రీడింగ్. యూజువల్లీ ఇవి లాంగ్ టైం చేస్తున్నప్పుడు ఇది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన హెడ్ నెక్ స్ట్రైట్ ఉన్నప్పటికంటే బెండ్ అవుతుంటే ఫార్వర్డ్కి అప్పుడు పడే ఫోర్సెస్ ఎక్కువ, 4 to 5 టైమ్స్ ఎక్కువ పడతాయి. ఎలాగంటే మీరు ఒక వెయిట్ని స్ట్రైట్గా పక్కన క్యారీ చేయడం ఎంతసేపు చేయగలుగుతారో, ఇలా పట్టుకొని ఎంతసేపు చేయగలుగుతారో మీరే చెక్ చేయండి. సో యాంగిల్ మారే కొద్దీ ఫోర్సెస్ అన్నవి చాలా ఎక్కువ పడతాయి. సో దీనివల్ల ఓవర్ టైమ్ మన స్పైన్ ఒక ఫార్వర్డ్ కర్వేచర్ని స్లోగా డెవలప్ చేస్తుంది. అంతేకాదు, ఇక్కడున్న ఆ టిష్యూస్ అన్నీ కూడా ఆ ఫార్వర్డ్ ఇంబ్యాలెన్స్ని కాంపెన్సేట్ చేయడానికి బాగా థికెన్ అవుతాయి. సో దానివల్ల ఈ నెక్ హంప్ అనేది వస్తుంది. దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్లీ రికగ్నిషన్. ముందే అది డెవలప్ అవుతుంటే చూసుకోవాలి. అండ్ మనం తల దించుకొని ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో అవన్నీ గర్వంగా తల ఎత్తుకొని చేయండి. ఫోనే కాదు, ల్యాప్టాప్ కానీ, రీడింగ్ ఏ బుక్ కానీ, అవన్నీ కూడా మీ ఐ లెవెల్లో ఉండేటట్టు చూసుకొని లాంగ్ టర్మ్ చేస్తే ఓవర్ టైం స్లోగా అది తగ్గిపోతుంది. ఈ నెక్ హంప్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎవరితో షేర్ చేయాలో చాట్‌జీపీటీ చెప్పలేదు. సో నెక్ హంప్ ఉన్న మీ ఫ్రెండ్స్కే కాదు, నెక్ ఉన్న అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.